హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఒక బెస్ట్ రెసిపీని అయితే మీకు చూపించబోతున్నాను. పన్నీర్తో దమ్ బిర్యానీ అయితే చేసి చూపించబోతున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారు కదా. రైస్ చక్కగా పొడి పొడిలాడుతూ మంచిగా వస్తుంది. మంచి సువాసనతో చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నాను. అదేవిధంగా మీరు నార్మల్ రైస్ని కూడా తీసుకోవచ్చు. అంతే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేసి ఇలా ఒక పక్కన పెట్టేసేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి కళాయి పెట్టుకుని అందులోనికి ఒక అరకప్పు ఆయిల్ తీసుకోవాలి. అదేవిధంగా 3 ఆనియన్స్ని నిలువున కట్ చేసి సన్నగా వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అదేనండి, ఫ్రైడ్ ఆనియన్స్ కోసం దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇదంతా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేయడానికి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం టైం పడుతుంది, కానీ మంచి క్రిస్పీగా ప్రిపేర్ అయిపోతాయి అన్నమాట. ఇలా చక్కగా మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ని మీడియంలోకి తగ్గించుకుని ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మంచిగా గోల్డెన్ కలర్లోకి ఈ విధంగా చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమేనండి. మంచి క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇలానే తినేసేయచ్చు, అంత బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేసున్న ఆయిల్లోనికి ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అండి, ఇది 1/2 kg అన్నమాట. ఇలా నిదానంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది మరీ అంత చిన్న ముక్కలుగా కాదు, మరీ అంత పెద్ద ముక్కలుగా కాదు. ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా తీసుకున్నట్లయితే ఉప్పు, కారం, మసాలాలు పన్నీర్కి పడతాయి అన్నమాట. ఇలా మంచిగా అటు ఇటు నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనికి ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మరీ అంత బాగా ఫ్రై ఎర్రగా మరీ అంత స్టిక్కీగా వచ్చేలాగా ఫ్రై చేసుకోకూడదు. ముక్కెప్పుడు సాఫ్ట్గానే ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి దీనిలో హీట్ అంతా తగ్గిపోయిన దాకా పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం, అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇక్కడ 2 టేబుల్ స్పూన్ దాకా పెరుగును కూడా యాడ్ చేసుకున్నాను. ఒక గుప్పెడు కొత్తిమీర, ఆ తర్వాత ఇక్కడ బిర్యానీ మసాలా అండి, ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇది 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు. బిర్యానీ, వెజ్ బిర్యానీ అయినా కానీ, చికెన్ బిర్యానీ అయినా కానీ, పన్నీర్ బిర్యానీ, ఆల్మోస్ట్ ఏనికైనా సరే ఇది 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు, గుమాయించకూడుతుంది అనమాట, అంత బాగుంటుంది. సో ఇక్కడ నేనైతే ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ను ఒక గుప్పెడు తీసుకుని నలిపి ఈ విధంగా వేసేసుకోవాలి. అదేవిధంగా ఒక అరచక్క నిమ్మరసాన్ని యాడ్ చేసేసి చక్కగా కలిసేలాగా ఈ విధంగా మొత్తం చక్కగా ఈ పీసులన్నీ మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కలిపేసేయండి. ఇప్పుడైతే మంచిగా ఈ విధంగా కలిపేసేసిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టేసేసుకోండి. మరీ అంత గట్టిగా కలిపేసుకోవద్దండి. మంచిగా ఈ విధంగా జస్ట్ ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కళాయి తీసుకుని, వేరే కళాయి అండి, దానిలోనికైతే నేను ఇక్కడ 2 రైస్ తీసుకున్నాను కదా, అదేవిధంగా దీనిలోకి ఒక 4 గ్లాసుల దాకా వాటర్ని తీసుకున్నాను. ఇక్కడ బిర్యానీ స్పైసెస్ అండి, ఇక్కడ మీ దగ్గర ఏ ఉంటే అవి అయితే వేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చూపించిన విధంగా వీటన్నిటిని వేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అంతా కలిసేలాగా ఒకసారి ఇదంతా కలిపేసేసుకుని, ఇందాక నిమ్మరసాన్ని పిండుకున్నాం కదా, ఒక అరచక్క నిమ్మరసాన్ని దాని తొక్కను మాత్రమే ఈ విధంగా దీనిలోకి వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వెసరు మరిగేంత వరకు ఇలానే మరిగించేసేయండి. ఇలా మరుగుతున్నప్పుడు దీనిలోనికైతే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే ఇందులోనికి యాడ్ చేసేసేయాలన్నమాట. ఇలా రైస్ వేసిన తర్వాత ఇందులోనికి ఇక్కడ నిమ్మ చెక్క కనిపిస్తుంది కదండి, దాన్ని అయితే తీసేసేయండి. ఇది జస్ట్ అలా వేసుకుంటే చాలు, రైస్ మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది, అందుకోసమే వేసాను. సో ఇప్పుడు దీన్ని తీసేసి పక్కన పెట్టి ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసేసుకోండి. ఇది 75% సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మంచిగా ఈ విధంగా కలిపేసుకున్నానండి. ఒకసారి రైస్ ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నాను. ఇలా ఉడికితే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ మసాలాలోకి
కొన్ని 2 టేబుల్ స్పూన్ దాకా బఠానీ, అదేవిధంగా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతిని వేసుకున్నాను. ఉడికించిన రైస్ని కూడా దీని మీదకి వేసేసుకోవాలన్నమాట. మంచిగా ఈ విధంగా వేసుకున్న తర్వాత 4-5 కాజు పలుకుల్ని, ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనాని మంచిగా ఈ విధంగా వేసేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మిర్చిని అయితే కట్ చేసి పెట్టుకున్నాను, వాటిని కూడా దీని మీదకి యాడ్ చేసేసాను. ఆ తర్వాత ప్రిపేర్ చేసుకున్న ముందుగా ఆనియన్స్ని, ఫ్రైడ్ ఆనియన్స్ని దీని మీద మిగిలిన్నాయన్నీ వేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇవి కుంకుమ పువ్వు కలిపిన వాటర్. కుంకుమ పువ్వు మీ దగ్గర అవైలబుల్గా లేదు అనుకుంటే కనుక కొంచెం పాలల్లో పసుపును కలిపి యాడ్ చేసుకుంటే మంచి కలర్ వస్తుంది, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఉడికించిన ముందుగా రైస్ ఉంది కదండి, ఆ రైస్లో వాటర్ కూడా కొన్ని వేసేసుకుని, అంటే ఒక టీ గ్లాసుడు వరకు ఉడికేటప్పుడు ఆవిరి బయటికి రాకుండా ఉండాలని టిష్యూ పేపర్ని వేసేసుకుని మూత పెట్టుకుని కరెక్ట్గా 20 నిమిషాలు అయితే ఉడికించాలి. ఒక 20 నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఉడికిందా లేదా అని కూడా చూడవసరం లేదండి, అంత పర్ఫెక్ట్గా అంత టైమింగ్తో ఉడికిపోతుంది. ఒక 5 నిమిషాలు అలానే ఉంచేసేయండి, మూత ఓపెన్ చేయకుండా. ఒక 5 నిమిషాల తర్వాత నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా ఉడికి పొడి పొడిలాడుతూ వచ్చిందో. మీరే ఎంత మంచి కలర్ఫుల్గా ఉందో చూసారు కదా. పన్నీర్తో కూడా బిర్యానీ చేసేసుకోవచ్చు. పిల్లలు అయితే మోస్ట్లీ ఎగ్జైట్మెంట్తో చాలా ఇష్టంగా తిన్నారండి. ఎంత బాగుందంటే ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చు. ఎంత పొడి పొడిలాడుతూ మంచిగా వచ్చిందో చూసారు కదా. చక్కగా సర్వ్ చేసుకుని ఒక ప్లేట్లోకి హ్యాపీగా, నాన్ వెజ్ అవసరం లేదండి, ఈ విధంగా చేసుకు తిన్నా చాలు, హ్యాపీగా తినేసేయచ్చు. ఒకసారి మీరు కూడా డెఫినెట్లీగా ట్రై చేయండి. వీడియో నచ్చిందైతే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. మరి మీకు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.